నమస్కారం. టీసీఎన్ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరంలో ఇంటింటికి రేషన్ సరుకులు అందజేస్తున్న ప్రక్రియను పరిశీలించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. యువతను పారిశ్రామికవేత్తలుగా మార్చే కృషిలో నిమగ్నమైన కూటమి ప్రభుత్వం భీమవరంలో ప్రకటించిన ఏపీఐఏసీ చైర్మన్ మంతెన. ఏడాదిలో 70% హామీలను నెరవేర్చిన కూటమి ప్రభుత్వం స్పష్టం చేసిన తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. తణుకు యోగా సభలను జయప్రదం చేయాలి, ప్రజలకు పిలుపునిచ్చిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. తణుకు మండలంలో 16 ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందించిన కూటమి నాయకులు. గ్రామీణ ఉపాధి హామీ నిధులతో పల్లెలను అభివృద్ధి చేసుకోవాలి, తాడేపల్లిగూడెం మండల పరిషత్ సభలో సర్పంచులకు హితవు పలికిన ఎమ్మెల్యే బొలిశెట్టి. స్వయం ఉపాధితో ఆంధ్ర మహిళలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్న కూటమి ప్రభుత్వం నిడదవోలులో వివరించిన రాష్ట్ర మంత్రి కందుల. ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్న ప్రభుత్వం కొవ్వూరులో చెప్పిన ఎమ్మెల్యే ముప్పిడి. పరిశుభ్రత ప్రభుత్వ పథకాలపై నల్లజర్ల మండలంలో నిర్వహించిన కళాజాత ప్రదర్శనలు ఆధ్వర్యం వహించిన ఆయా గ్రామ నాయకులు. అంతర్వేది బీచ్లో వేలాది మందితో నిర్వహించిన సామూహిక యోగాసనాలు. ఈ ప్రాంతాన్ని ఆకట్టుకున్న నూతన వైద్య ప్రక్రియ పర్యవేక్షించిన ఎమ్మెల్యే వరప్రసాద్, జాయింట్ కలెక్టర్ నిశాంతులు. చదువుకోవలసిన బాలలను పనుల్లో పెట్టుకున్న వారిపై చర్యలు తప్పవు, ఏలూరులో హెచ్చరించిన జిల్లా కలెక్టర్ వేట్రిసెల్వి. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలో దివ్యాంగులు, దీర్ఘకాలిక అస్వస్థులు, వయోవృద్ధులకు రేషన్ సరుకులు ఇంటి వద్దనే డీలర్లు అందజేస్తున్న విధానాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మంగళవారం పరిశీలించి మాట్లాడారు. లబ్ధిదారునికి వెసులుబాటు ఉన్న సమయంలో సరుకులు నిరభ్యంతరంగా పొందవచ్చన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 32% రేషన్ పంపిణీ పూర్తయిందని అన్నారు. పారదర్శకంగా అమలు చేస్తున్న ఈ పంపిణీని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కలెక్టర్ వెంట జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, భీమవరం తహసీల్దార్ రవికుమార్, డిఎస్ఓ టి సరోజ, ఏఎస్ఓ ఎస్ రవిశంకర్, సిఎస్ఆర్ఐ ఏ సురేష్లు ఉన్నారు. యువతను పారిశ్రామికవేత్తలను చేసే పనిలో కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని ఏపీఐఏసీ చైర్మన్ మంతెన రామరాజు తెలిపారు. భీమవరంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వం గతంలో ఏషియన్ పెయింట్స్, సెయింట్ గోబైన్, ఇండియన్ ఆయిల్, పెప్సీ, ఎంఎస్ఎం ఈ శిక్షణ కేంద్రం వంటి ప్రతిష్టాత్మక సంస్థలను ఇక్కడికి తీసుకురావడంలో కృషి చేస్తుందన్నారు. ఈ ప్రభుత్వం వినూత్నమైన ఆలోచనలతో పారిశ్రామిక ప్రగతిని పరుగులు పెట్టించే పనులకు శ్రీకారం చుట్టిందన్నారు. చూస్తున్నాం మనం, భారతదేశ చరిత్రలో ఎక్కడ లేదు పెన్షన్ స్కీమ్. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు 30 రూపాయల ప్రారంభించారు. ఆ 30 రూపాయలని 2000 వరకు తీసుకెళ్లేటప్పటికి 1875 రూపాయలు ఓన్లీ తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు 4000 రూపాయలు తీసుకెళ్లారు. 4000లో 2850 రూపాయలు ఓన్లీ తెలుగుదేశం ప్రభుత్వంలోనే పెంచడం జరిగింది. మత్స్యకార భరోసా పెంచడం జరిగింది. అన్నా క్యాంటీన్లు మూసేసినటువంటి అన్నా క్యాంటీన్లు అన్నీ కూడా తెరిపించడం జరిగింది. రైతులు ధాన్యాన్ని బయట ఎక్కడో పెట్టుబడులు తెచ్చుకుని అప్పులు తెచ్చుకుని 6 కాలం పండించిన పంట ధాన్యానికి డబ్బులు ఇవ్వాలంటే 6 నెలలు 3 నెలలు వ్యవధితో ఉండేది. ఈరోజు వాళ్ళ పొలం దగ్గర నుంచి రైస్ మిల్ దగ్గరికి వెళ్ళి అన్లోడ్ అయ్యేలోపు వాళ్ళకి పేమెంట్ పడతా ఉంది. అంటే క్యాష్ అండ్ క్యారీలో చేయడం జరుగుతూ ఉంది. ఇట్లా ఒకటే కాదు, ఎన్నో విషయాల్లో ఈరోజు తెలుగుదేశం పార్టీ అన్ని రకాల కూడా చేయడం జరుగుతూ ఉంది. మా పక్కన మత్స్యకారులే కాదు, ప్రతి ఒక్కరికి కూడా సంబంధించి రోడ్లు మరమ్మతులు కానీ సుమారుగా 20,000 కిలోమీటర్లు గుంతల రోడ్లన్నీ కూడా పోర్చడం జరుగుతూ ఉంది. అదేవిధంగా దీపం పథకం కింద 3 గ్యాస్ బండ్లు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రేషన్ షాపుల్లో కూడా వివిధ కార్యాచరణలు మార్చడం జరిగింది. పెన్షన్లో కూడా విధి విధానాలు మార్చడం జరిగింది. ప్రతి ఒక్క విషయంలో ఒక పక్కన అమరావతి కానీ, ఒక పక్క పోలవరం కానీ, ఇండస్ట్రీస్ కానీ, రాయలసీమ అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ గవర్నర్ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, ఎన్డీఏ కూటమిలో పార్టీలన్నీ కూడా కలిసి ఈరోజు చేయడం జరుగుతూ ఉంది. అంతేకాదు ఈరోజు వైజాగ్లో కానీ స్టీల్ ప్లాంట్, హర్షల్ మిట్టల్ స్టీల్ ప్లాంట్
ఒక స్టీల్ ప్లాంట్ రావాలంటే ఎన్నో ప్రాణత్యాగాలు చేస్తే కానీ వచ్చేది కాదు. ఈరోజు కేవలం లోకేష్ బాబు గారి పట్టుదలతోటి వారికి ఒక భరోసా కల్పించండి. ఆంధ్ర రాష్ట్రం అంటే భయంకరమైనటువంటి వాతావరణంలో గెలిపోయింది ప్రజెంట్ అంటే ఈరోజు కాదు, ఒక సంవత్సరం క్రితం. కానీ దాని రూపురేఖలు మార్చడానికి ఒక సంవత్సరానికి కూడా టైం ఇవ్వరా ప్రభుత్వానికి? మార్చుతున్నాం ఆల్రెడీ. మార్చడానికి సంబంధించి వాళ్ళకి సంబంధించిన ఇండస్ట్రీస్ అన్నిటికీ కూడా చక్కగా వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక వసతులు ఇస్తామని చెప్పి హామీ ఇస్తేనే కానీ ఆంధ్ర రాష్ట్రాన్ని నమ్మేటట్టు కనపట్ల. ఈరోజు అదే కాదు, సోలార్ కానీ, అదేవిధంగా గ్రీన్ హైడ్రోజన్ కానీ, డిఫెన్స్ కానీ, ఇట్లా ఎన్నో ఇండస్ట్రీస్ని ఈరోజు ఎల్జీ పాలిమర్స్ కానీ ఎన్నో ఇండస్ట్రీస్ని ఈరోజు తీసుకురావడం జరుగుతుంది. మీకు 2 స్టీల్ ప్లాంట్స్ ఎట్ ఎ టైం రాష్ట్రంలో భారతదేశ చరిత్రలో మనం ఎంతో కష్టపడి ఒకప్పుడు తెచ్చుకున్నది వైజాగ్ స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలతో. ఈరోజు ఓన్లీ ప్రైవేట్ ప్లాంట్లు కడపలో ఒకటి, అదేవిధంగా మనకు సంబంధించిన నక్కపల్లిలో ఒకటి, వైజాగ్ ప్రాంతంలో 2 కూడా రావడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలి సంవత్సరంలో 70% హామీలను నెరవేర్చిందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి తెలిపారు. భీమవరంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఈ పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు ప్రారంభించిన ₹30 పింఛను 4,000 రూపాయలకు పెంచి అమలు చేస్తున్నామన్నారు. డిఎస్సీ పోస్టులు భర్తీ, ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే గుంతలను పూడ్చి రోడ్లు బాగు చేయించడం జరుగుతుందన్నారు. జూన్ 4వ తారీఖున మరి ఎలక్షన్ జరిగి కౌంటింగ్ జరగడం జరిగింది. అది ప్రజలు ఇచ్చిన తీర్పు. ఎందుకంటే మనం రాష్ట్రం అంతా చూసాం, దాదాపుగా 164 సీట్లు కూటమి ప్రభుత్వం మంచి మెజార్టీలతో నెగ్గి, ఎప్పుడు కనీయనగని రైతులు మెజార్టీలతో నెగ్గారు ఎమ్మెల్యేలు అందరూ కూడా కూటమి ప్రభుత్వంలో. ఆ రోజున ప్రజల తీర్పు అది. అసలు అప్పుడు పెట్టారు ఈ పెన్షన్ అనేది కూడా. దాని చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా 2,000 తీసుకొచ్చారు. అదే పరిస్థితి ఒక నెల రోజులకే, ఇప్పుడు ఎలక్షన్ అయిన నెల రోజులకి ఈ ప్రభుత్వం వచ్చాక 4,000 చేయడం జరిగింది. వికలాంగులకు 6,000 చేయడం జరిగింది. అలాగే ప్రతిదీ కూడా వాళ్ళ పరిస్థితులను బట్టి పెన్షన్ 10,000, 14,000 కూడా చేయడం జరిగింది. అదొక ఒక రకం అయితే, అదేవిధంగా ఏదైతే హామీ ఇచ్చారో గ్యాస్ సిలిండర్ 3 సిలిండర్లు అంటారు, మూడిట్లకి కూడా అమౌంట్ కూడా వాళ్ళకి ఖాతాల్లో పడే విధంగా కూడా చేయడం జరుగుతుంది. ఈ రోజున తల్లి బిడ్డ రేపు స్కూల్ తీయగానే 12వ తారీఖున వాళ్ళకి అమౌంట్ వేయడం జరుగుతుంది. అలాగే రైతు భరోసా అది కూడా రైతులకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఉచిత బస్సు ఇస్తామని హామీ ఇచ్చారు మహిళల కోసం, అది కూడా వచ్చే నెలలో ప్రారంభించడం జరుగుతుందని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. మరి ఇన్ని రకాలుగా దాదాపుగా 70% ఏదైతే హామీ ఇచ్చారో అన్నీ కూడా నెరవేర్చడం జరిగింది ఈ రోజున. అది ప్రజలందరూ కూడా తెలుసు, గమనిస్తున్నారు కూడా. ఈ నెల 21వ తేదీన జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని తణుకు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో ఈ నెల 5వ తేదీ ఉదయం 6 గంటలకు ఏర్పాటు చేసిన యోగాంధ్ర కార్యక్రమంలో ప్రజలంతా పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యంగా యోగా ట్రైనర్లు, ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా పాల్గొని యోగాసనాలు చేయాలని ఆయన కోరారు. తణుకు మండల పరిధిలో వైద్య ఖర్చుల కోసం 16 మందికి మంజూరైన 8,10,851 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే రాధాకృష్ణ కార్యాలయంలో మంగళవారం కూటమి నాయకులు లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీకి చెందిన మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షులు వల్లూరి మోహన్ రావు మాట్లాడుతూ ప్రభుత్వం చేస్తున్న ఈ సహాయం వల్ల మధ్యతరగతి ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నట్లు చెప్పారు. ఈరోజు తణుకు ఎమ్మెల్యే శ్రీ ఆర్మిల్లి రాధాకృష్ణ గారి కార్యాలయంలో ఏదైతే ఎన్టీఆర్ ఆరోగ్య సేవకి వర్తించినటువంటి కొన్ని ఈ ఆరోగ్యానికి సంబంధించినటువంటి సర్జరీలు కానీ వేరేగా చేయించుకున్న ఈ వైద్య సేవలకైన ఖర్చుల్ని సీఎం రిలీఫ్ ఫండ్లోకి పెట్టించడం జరిగింది. దాని నిమిత్తం తణుకు రూరల్ మండలంలో ఉన్నటువంటి మరి 16 మంది లబ్ధిదారులకి 8,10,851 రూపాయలు మరి వాళ్ళందరికీ కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఈ గ్రాంట్ని వాళ్ళకి అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు కొండేటి శివ, ఉపాధ్యక్షులు వల్లూరి వెంకటరామయ్య, టీడీపీ మండల అధ్యక్షులు పీతాని మోహన్ రావు, జనసేన మండల అధ్యక్షులు చిక్కాల వేణు, ముద్దాపురం, దువ్వ గ్రామాలకు చెందిన ఈ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగా రేషన్ డిపో వద్దకు రాలేని 60 ఏళ్లు నిండిన వృద్ధులు వికలాంగుల ఇళ్లకు వెళ్లి తణుకు 4వ వార్డులో మున్సిపల్ మాజీ కౌన్సిలర్ ఎలుబూడి ఈశ్వరరావు, డిపో డీలర్ వరలక్ష్మితో పాటు సరుకులను అందజేశారు. వీరి వెంట టీడీపీ కార్యకర్తలు జక్కంశెట్టి వెంకటేష్, రామాయణం దుర్గారావు, కంతేటి పెద్దిరాజు, షేక్ మంజీర్లు ఉన్నారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో 600 మార్కులకు గాను 595 మార్కులు సాధించిన తణుకు సిసి ఇంగ్లీష్ మీడియం స్కూలు విద్యార్థులను మంగళవారం ఈ సంస్థ క్యాంపస్ ఇన్ఛార్జి నిమ్మగడ్డ రాజేంద్ర ప్రసాద్ అభినందించారు. ఇందులో భాగంగా స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన అభినందన సభలో ఈ ప్రతిభావంతులైన విద్యార్థులను బొకేలు ఇచ్చి సత్కరించారు. అలాగే తాజాగా వెల్లడైన జేఈఈ అడ్వాన్స్లో జాతీయ స్థాయిలో అత్యున్నత ర్యాంకులు సాధించిన తణుకు సిసి జూనియర్ కళాశాల విద్యార్థులను కూడా ఆయన ప్రశంసించి ఆశీస్సులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు నాదెళ్ల ప్రసాద్, ప్రిన్సిపల్ నల్లూరి రాఘవేంద్రరావు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. తణుకు పట్టణ పరిధిలోని సజ్జాపురం సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ఉచిత వైద్య సేవా శిబిరంలో డాక్టర్ భూపతిరాజు రమేష్ చంద్రబాబు పాల్గొని 30 మందికి వైద్య పరీక్షలు చేశారు. ఈ మేరకు సలహాలు, సూచనలు ఇచ్చి మందులు రాశారు. అలాగే నిరుపేద వృద్ధులకు సంస్థ తరఫున మందులను కూడా ఉచితంగా అందజేశారు. ఈ సేవా కార్యక్రమానికి సంఘం అధ్యక్షులు ఎదర ప్రసాదరావు అధ్యక్షత వహించగా జిల్లా అధ్యక్షులు అడ్డాల సత్యనారాయణ పర్యవేక్షించారు. ఇంకా కార్యదర్శి కోసూరి గాంధీ, సభ్యులు ఇవటూరు లక్ష్మణరావు, చేబ్రోలు సాధులు పాల్గొన్నారు. తణుకుకు చెందిన పులమాల వెంకటేశ్వరరావును కాంగ్రెస్ పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా ఉపాధ్యక్షునిగా నియమించినట్లు ఈ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి దిరిసిపూర్ రామకృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పులమాల కుటుంబం తొలి నుంచి కాంగ్రెస్లో ఉంటూ ఈ పార్టీ అభివృద్ధికి కృషి చేసిన చరిత్ర ఉందన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు పార్టీ రాష్ట్ర కమిటీ జిల్లా పదవి ఇచ్చినట్లు రామకృష్ణ చెప్పారు. కృష్ణ చైతన్య సంస్థ భక్త బృందం ఆధ్వర్యంలో ఈ నెల 4వ తేదీ సాయంత్రం 5:30 గంటలకు బలరామకృష్ణ రథయాత్ర జరుగునని ఈ సంస్థ ప్రతినిధి పి సుబ్రహ్మణ్య శర్మ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రపతి రోడ్డులోని వినాయకుని గుడి నుంచి పాత ఊరిలోని కేశవస్వామి గుడి వరకు ఈ యాత్ర సాగుతుందన్నారు. ఆసక్తి గల ప్రజలంతా పాల్గొని జయప్రదం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బులిశెట్టి శ్రీనివాస్ సూచించారు. మంగళవారం జరిగిన మండల ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో గత ఏడాది కాలంగా సర్పంచులు, ఎంపీటీసీలు తలెత్తుకునేలా అభివృద్ధి పనులు చేయగలిగారన్నారు. అంతకుముందు 3 ఏళ్లు డబ్బులు లేక కనీసం బ్లీచింగ్ కూడా చల్లలేని నిస్సహాయ స్థితిలో పంచాయతీలు ఉండేవన్నారు. అదేవిధంగా విలేజ్ లో ఉన్న సర్పంచ్ దగ్గర నుంచి, ఎంపీటీసీ దగ్గర నుంచి, జడ్పీటీసీ దగ్గర నుంచి స్వేచ్ఛగా జనంలో తిరిగి మనం పలానా పని చేసాం అనే విధంగా చెప్పుకునే అవకాశం కల్పించిన పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారి సహకారంతో ఎన్ఆర్జీఎస్ వర్కుల్లో కానీ మనం ఇంప్లిమెంట్ చూపించగలిగాం. ఈ రోజు వరకు మరి చాలా మంది ఇంకా కొంతమంది నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, ఇంకా పూర్తిగా ఈ ప్రభుత్వం పేదల్ని ఇంకా పట్టించుకోవట్లేదు, 6 ప్యాక్ ఇవ్వట్లేదు అని ఒక దుష్ప్రచారం జరుగుతుంది. కానీ నేను సంవత్సర కాలంలో ప్రతి డిపార్ట్మెంట్ ని మనం టచ్ చేసి ప్రతి ఏ పని జరుగుతుందని చూసి చేయించోడని చేయించి కార్యక్రమాన్ని చేపట్టి అది గడిచిన 5 సంవత్సరాల్లో మొదలు పడినటువంటి వ్యవస్థనంతా కూడా మళ్ళీ పునర్నిర్మాణం చేసి ప్రజలకి మేలైన సౌకర్యం అందించే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తున్నట్లో సందేహం లేదు. శాఖల వారీగా సమీక్షించారు. పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు వారి వారి గ్రామాలలో సమస్యలను సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ఎంపీపీ పొనుకుపాటి శేషులత అధ్యక్షత వహించగా ఎంపీడీఓ మల్లాది విశ్వనాథ్, తహసీల్దార్ ఎం సునీల్ కుమార్, ఇంకా వివిధ ప్రభుత్వ శాఖల మండల స్థాయి అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.